ముందుగా సనాతన ధర్మ కుటుంబీకులందరికీ కూడా శుభాభివందనాలు. ఈరోజు నేను మీతో చర్చించాలనుకుంటున్న అంశం శివునికి మూడో కన్ను ఎలా వచ్చింది? మరియు దాని వెనకాలన్న కథ ఏంటి? శివుడు శంకరుడు, పరమేశ్వరుడు, రుద్రుడు, ముక్కంటి ఇలా ఎన్ని పేర్లు ఉన్నాయి పరమశివుడికి. చేతిలో శూలం, మెడలో సర్పం, పురుచర్మం కట్టుకొని ఉంటాడు ఆ పరమశివుడు. అలా ఎన్ని పేర్లతో పిలిచినా అడ్డబొట్టు శంకరుడా అంటూ శివభక్తులు తన్మయంతో ఊగిపోతూ ఉంటారు. అయితే పులిచర్మం కట్టుకొని హిమాలయాల్లో ధ్యానం చేసుకునే ఆది యోగి మహిమలు అన్నీ ఇన్ని కాదు. శివుడి ఆజ్ఞ లేనిదే చీమైనా చిట్టుకుమనదు. పాహి అని పిలవంగానే ప్రత్యక్షమై వరాలు కురిపించి భోళాశంకరునికి భోలేనాథ్ అనే పేరు కూడా ఉంది. ఇంత శాంతపరుడు, కరుణాహృదయుడు, ఎల్లప్పుడూ ధ్యాన ముద్రలో ఉండే ముక్కంటి మూడో కన్ను తెరిస్తే ప్రళయమే. అయితే మన నీలకంఠుడికి ఆ మూడో కన్ను ఎలా వచ్చిందో అనే సందేహం మనలో చాలామందికి ఉంటుంది. అందుకే అది తెలుసుకోవడానికి పురాణాల్లో చాలా కథలు కూడా ప్రాచుర్యంలో ఉన్నాయి. ఒకరోజు శివుడు ధ్యానంలో నిమగ్నమై ఉండగా ఆ స్థలానికి ఆయన భార్య పార్వతి వస్తుంది. ఆయన ధ్యానంలో ఉండడాన్ని గమనించిన పార్వతి భర్తను సరదాగా ఆట పట్టిద్దామని మనసులో అనుకుంటుంది. శివుడు వెనక నుంచి వెళ్ళి తన రెండు చేతులతో ఆయన రెండు కన్నులను మూస్తుంది. అయితే శివుడి ఎడమ కన్ను చంద్రుడని, కుడి కన్ను సూర్యుడని సూచిస్తుంది. అయితే పార్వతీదేవి ఆ రెండు కన్నులను మూసివేయడంతో ముల్లోకాలు మొత్తం చీకటిని అలుముకొని అల్లకల్లోలంగా మారతాయి. దేవతల నుంచి పామరుల వరకు అందరూ ఆందోళన చెందుతూ ఉంటారు. ఆ క్రమంలోనే నీలకంఠుడు తనలోని శక్తంతా పోగేసి తన నుదుటి నుంచి అగ్ని ఉద్భవించేస్తాడు. ఆ అగ్నితో ముల్లోకాలకు వెలుగును ప్రసరింపజేస్తాడు. ఆ క్రమంలోనే శంకరునికి మూడో కన్ను వచ్చిందని పురాణాల్లో ఉన్న కథ. అయితే ఈ అగ్నివేడికి పార్వతీదేవి చేతులకు చెమటలు పట్టగా ఆ చెమట చుక్కల నుంచి అంధకుడు ప్రాణం పోసుకున్నట్టు కూడా పురాణాలు చెబుతున్నాయి. ఇదిలా ఉంటే మరి ఒక కథ కూడా ప్రాచుర్యంలో ఉంది. ఆదిపరాశక్తి తన త్రిమూర్తులైన బ్రహ్మ, విష్ణు, శంకరుని సృష్టిస్తుంది. అయితే ఈ ముగ్గురిలో ఎవరో ఒకరు తనను వివాహం చేసుకోవలసిందిగా ఆదిపరాశక్తి ఆజ్ఞాపిస్తుంది. మొదట ముగ్గురు అందుకు నిరాకరిస్తారు. దీంతో తీవ్ర ఆగ్రహానికి గురైనటువంటి ఆదిపరాశక్తి తన మూడో కన్ను తెరిచి ముగ్గురిని భస్మం చేస్తానంటూ శపించగా పరమేశ్వరుడు ఈ సమస్యకు పరిష్కారం చూపిస్తాడు. తనకు ఆ మూడో కన్ను ఇస్తే తాను వివాహం చేసుకుంటానని మాట ఇస్తాడు శివుడు. అన్నట్టుగానే ఆదిపరాశక్తి శివునికి మూడో కన్ను ప్రసాదిస్తుంది. ఆ మూడో కన్ను పొందిన వెంటనే శివుడు దాన్ని తెరిచి ఆదిపరాశక్తిని భస్మం చేస్తాడు. అలా భస్మమైన బూడిదను ఒక భాగాన్ని పార్వతిగా, మరో భాగాన్ని లక్ష్మిగా, ఇంకో భాగాన్ని సరస్వతిగా సృష్టించారని కూడా మన పురాణాలు చెబుతున్నాయి. ఇలా ముక్కంటి గురించి పురాణాల్లో ఎన్నో రహస్యాలు దాగున్నాయి. మరి తెలుసుకున్నారు కదా శివునికి మూడో పన్ను ఎలా వచ్చిందో, ఆ రహస్యం ఏంటో. ఈ వీడియో చూసిన మీ అందరికీ కూడా కృతజ్ఞతలు. ముందుగా సనాతన ధర్మ కుటుంబీ